పత్రిక పాఠము నుంచి పేతురు గారు రాసిన అపోస్తుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. దయచేసి గమనించండి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టెలరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, ఆశ్చర్యకరుడువు, ఈ మండల కాలములో శిలువ ధ్యానములో అని ప్రత్యేకమైన లెంట్ ఆచరించు బిడ్డలను, సంఘాలను, క్రైస్తవ సమాజంను దీవించు. ఇదిగో నీ ఎదుట నిలవబడినప్పుడు మీ మాటను మా నోటను ఉంచి మమ్మును మీరు ఆశీర్వదించి మా సంఘాన్ని వినువారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పేతురు గారు రాసిన మాటలను మనం చదివినప్పుడు చాలా చక్కని మాట రాశాడు. మన టాపిక్ రక్షకుడు. ఒక దినమున మానవులందరూ ఆలోచిస్తూ మనకంటూ ఒక భూమి ఉండాలి, అది కూడా సొంతదై ఉండాలి అంటే ఒక దైవజనుడు పిలిచి ఏం చెప్తా ఉన్నాడంటే, మన జన్మభూమి పరలోకములో ఉంది. మనం పరలోకం అంటాం, మన సహోదరులు మిగిలిన వారు స్వర్గం అంటారు. అంటే మనిషి యొక్క జన్మభూమి పరలోకంలో ఉంది. అంటే పరలోకం అనగానే ప్రతి వారు హాయిగా సంతోషంగా, అబ్బా పరలోకానికి మారు పేరు నిత్య రాజ్యం. కాబట్టి ఎన్నో పేర్లు ఉంటాయి. అలా చెప్పుకుంటున్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధములో ఒక సోదరుడు గాయపడి హాస్పిటల్కి కొన ఊపిరితో తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. బాగా గాయపడిన బ్రదర్కి డాక్టర్స్, సిస్టర్స్ ఎంతో పరిచర్య చేస్తూ తమ వంతు వారు పనిచేస్తున్న టైంలో ఏమైందో ఏమో తెలియదు, ఆ జాయిన్ అయిన వ్యక్తి క్రైస్తవుడై ఉన్నాడు, క్రీస్తును నమ్మిన వాడై ఉన్నాడు. నర్స్ నర్స్ సిస్టర్ సిస్టర్ అనే శబ్దం చేస్తుంటే ఆ పక్కనే రూమ్లో ఉన్న ఏదో సర్దుకుంటున్న సిస్టర్ విని గబగబా వెళ్ళి డాక్టర్ గారు పిలుస్తారంటే, వద్దమ్మా 2 గ్లాసుల మంచినీళ్లను కొంచెం తెప్పించండి, 2 గ్లాసుల మంచినీళ్ళు తెప్పించండి. గబగబా వెళ్ళి 2 గ్లాసులతో వాటర్ తీసుకొచ్చింది ఆ నర్స్. ఒక గ్లాస్ ఆయనకి ఇచ్చి 2వ గ్లాస్ పట్టుకుంటే ఆ నీళ్లు తాగుతూ ఆ 2వ గ్లాసు అక్కడున్న ఆ మనిషికి ఇవ్వమన్నాడట. ఆయనకి ఇవ్వండి అని. సిస్టర్ రూమ్ అంతా తిరిగి చూస్తుంది. ఇప్పుడే మెలకు వచ్చింది కదా, ఇంకా అందులోనే ఉన్నాడేమో అనుకుంటే చూస్తారే ఆయనకి ఇవ్వండి. ఇక్కడ ఎవరున్నారు బ్రదర్? ఎవరు లేరు కదా, నాకు ఎవరు కనపడలేదంటే, అమ్మా అలా అనొద్దు, పరలోకము నుండి దేవదూత వచ్చారు, నన్ను నిత్య రాజ్యములోనికి, మరణము లేని రాజ్యములోని నిరంతరము యేసయ్యతో ఆనందించి జీవించే రాజ్యములను తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి వచ్చాడు. ఈయన అలసిపోయి ఉంటాడు కదా, గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పాడు. అని చెప్పిన దానిలో ఆవిడికి అక్కడ దేవదూత కనపడకపోవచ్చు. మరణ బలము గల వాని చేతిలో నుండి మనుషులను రక్షించడానికి రక్షకుడుగా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు, తన దూతను పంపాడు. ఈ సత్యం ఇదే. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో, రిపీట్ 1 సెకండ్ ప్లీజ్, నిత్య రాజ్యంలోనికి ఆ ప్రవేశం అనేది మీకు సమృద్ధిగా అనుగ్రహించడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకోవచ్చు, చాలా రకాలుగా అనుకోవచ్చు, కానీ బైబిల్ మనకు నేర్పుతా ఉన్నది ఏమంటే, ఆయన రక్షణ ఇచ్చువాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను ఓదార్చేవాడు,
నీవు విశ్వసించి ఆయన మీద ఆధారపడినప్పుడు నీకు కొరత కొదువ అనేది లేకుండా ఆయన మనలను కాపాడే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం ఒకసారి చదవగలిగితే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు క్రీస్తు యేసు ప్రభులు వారిని గురించి ఈ వాగ్దానం. నేటి దినములలో యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, యేసు రక్తంలో ఎవరైతే కడగబడి యేసయ్యే రక్షకుడని అంగీకరిస్తారు, వారందరికీ కూడా దేవుడు పని విస్తారముగా ఉంది. బైబిల్ ఇలాగ చెప్తుంది, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని మీరు దున్నండి. ఎందుకంటే దేవుడు మీకు వాక్య ఖడ్గమునిచ్చాడు, రెండంచెల ఖడ్గమునిచ్చాడు. వాక్యమైన నాగలితో మీరు దున్నారు. బీడు పట్టిన హృదయాలంటే పాషాణ హృదయాలను, విని వినక ఓరకుండే హృదయాలను, అలాగే వాక్యము విని వాక్యానికి లోబడని హృదయాలను, వాక్యము వింటూనే ఉన్నారు కానీ మార్పు రాని మానవ హృదయాలను మీరు వాక్యము ద్వారా, వాక్యమని ఉదకము ద్వారా, వాక్యమని ఖడ్గం ద్వారా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవునికి మహిమ చెల్లించే వారిగా మనం ఉండాలి. ఈ దినమున ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3:17లో దేవుడు తన కుమారుని ద్వారా లోకమును రక్షించుటకే గాని శిక్షించుటకు ఆయన తన కుమారుడు లోకములోనికి పంపలేదు. రక్షించడానికి మానవులు పాపము వలన వచ్చు జీతము మరణమై దానిని వారు అనుభవించవలసిన వారికి ఉంటే, క్రీస్తు యేసు ప్రభులు వారిగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ నా శాప పాప భారము నుండి, మరణ భయము నుండి, మరణ బలము కలిగిన అపవాది చేతుల నుండి మనలను కాపాడటానికి యేసయ్యగా ఈ లోకానికి ఆయన వచ్చాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇంతకీ రక్షకుడని మనం చెప్పుకుంటున్నాం, ఆ రక్షకుడు యేసయ్య అని చెప్పుకుంటున్నాం. ఇంతకు మరి ఆ రక్షకుడు చేసే పని ఏంటి? ఇప్పుడు చూడండి, టీచర్ గారి దగ్గర నుంచి డేవిడ్ వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ దేవుడు వారి జీవితంలో అదే ఆ రక్షకుడు చేసిన మేలులను సాక్ష్య రూపంలో చెప్పుకొచ్చారు. అది మాట కావచ్చు, పని కావచ్చు, క్రియ కావచ్చు, స్వస్థత కావచ్చు, ఏదైనా సరే. ఒక చిన్న మాట చదువుకుందాం. తన ప్రజలను, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆ రక్షకుని పని ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అంటే రక్షకుడని అర్థము. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఎలా ఉన్నారంటే పాపము వలన, అపరాధము వలన చచ్చిన వారమై ఉంటే ఆ మరణపుములను విరిచివేయడానికి, రక్షించడానికి రక్షకుడిగా యేసయ్య ఈ లోకానికి ఎవరిని కోప్పడలేదు, ఎవరిని శపించలేదు, ఎవరిని గద్దించలేదు. ఆయన ప్రజలందరి మీద వారిని చూసి జాలిపడ్డాడు. ఎలా ఉన్నారు మనుషులు? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, కట్టడలేని జనుల వలె ఉన్నారు. ఎవరికి వారిగా నిర్ణయాలు తీసుకుని ఇది నిజం, ఇది సత్యం అనుకుని వారు ఎరిగిన మార్గంలో వెళ్తున్నారు. కానీ యేసయ్య అంటాడు, అది కాదు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కనుక మీరు ఒకవేళ పరలోకం వెళ్ళాలనుకోవటం తప్పలేదు, కానీ పరలోకం వెళ్ళవలసిన మార్గము ఎరిగిన వాడను నేను ఇక్కడున్నాను, పరలోకం నుండి వచ్చిన వాడను నేను ఇక్కడున్నాను, నా ద్వారానే మీరు పరలోకం వెళ్ళవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఎవడైనను నా మాట వినగోరిని ఎడల, లేదా నా మాట విని ఎడల తను తాను రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతిమంతులకు యెహోవాయే వెలుగై ఉన్నాడు.
నీతిమంతులకు ఏమైనాడైనా వెలుగై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, అద్వితీయ సత్యదేవుడై ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడై ఉన్నాడు. అందుకు బైబిల్ చదువు, నన్ను బలపరచువాని యందు నేనును సమస్తమును చేసేవారిగా ఉన్నానని పరిశుద్ధ గ్రంథములో మన కొరకు వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కారణం తన ప్రాణమును మానవుల కొరకు బలిగా, అలాగే మానవుల పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. చూడండి, ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? ఎవరు చేయాలి? ఎవరు పాపం చేస్తే వారే చేయాలి. కానీ మనము దేవుని పోలికలో ఉన్నాము, దేవుని స్వరూపంలో ఉన్నాము, దేవుని యొక్క ఆకృతిలో ఉన్నాము. దేవుడు ఎలా ఉంటాడని చెప్పడానికి నిర్వచనం, నిదర్శనం, అద్దము వలె మీరున్నారు అంతే. అంటే ఇంత విలువ దేవుడు మీకు ఇచ్చినప్పుడు, మానవుడికి ఇచ్చినప్పుడు, మానవుడు ఏం చేశాడే అంటే తన స్థితిని లేక తన ఉనికిని తనే మర్చిపోయాడు. తన అడ్రస్ మర్చిపోయాడు, తన ఇంటి అడ్రస్ మర్చిపోయాడు. మీ అడ్రస్ చెప్పండి అంటే తప్పిపోయిన పిల్లల వలె, మతి స్థిమితం లేని వారి వలె, చెవిటి పాముల వలె తిరుగుతుంటే యేసయ్య ఆయన మన కొరకు వచ్చి నీ పక్షముగా, నీకు ఒక అడ్రస్ ఉందిరా, నీ జన్మస్థలము పరలోకము, నువ్వు అక్కడి నుంచే వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చారో మరలా అక్కడికే మీరు వెళ్ళాలి, మిమ్మలను నేనుండు స్థలములో నాతో కూడా మీరు ఉండడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అడ్రస్ మర్చిపోయిన వారు ఏం చేస్తున్నారు చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ రక్షకుడిగా వచ్చి ఏం చెప్తున్నాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే క్రీస్తు అనే శబ్దం నాకు అర్థము అభిషిక్తుడు అని అర్థం. నిన్ను రక్షించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించిన వాడు. ఆయన సాధారణమైన కన్యక గర్భమున ఒక శిశువుగా జన్మించాడు. కారణం ఆయన అభిషిక్తుడై ఉన్నాడు, నిన్ను అభిషేకించేవాడై ఉన్నాడు. కాబట్టి మానవులందరూ ఉండవలసిన స్థలం ఎక్కడయ్యా అని అడిగితే పరలోకమే. పరలోకమే, దానికి నిత్యరాజ్యం అని పేరు. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? మనం ఎలా ఉన్నాము? వివాహమునకు పిలువబడిన వారు వివాహ దినము గుర్తుపెట్టుకుని సమయానికే వెళ్ళడానికి ఇష్టపడతారు, సిద్ధపడతారు. వారికి ఉన్నంతలో ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకుని సిద్ధపడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేటరీ, లెంట్ అండ్ లేటరీ, జాయ్ అనగా సంతోషం, ఆనందం, రక్షణ అనేవి ఈ లెంట్లో మిళితమై ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే రక్షింపబడిన వారు ఉండాలి. ఎందుకంటే నిన్ను ఆహ్వానించడానికి పత్రిక ఏంటో తెలుసా? లోకంలో ప్రతి మనిషి పరలోకానికి ఆహ్వానించబడిన పత్రిక ఏంటో తెలుసమ్మా? బైబిల్ వాక్యం అని నేను చెప్పను, నీకు ఎదురుగా కనబడుతున్న సిలువే ఒక పత్రిక. సిలువ నిన్ను ఆహ్వానిస్తుంది. ఆ సిలువ నీడను, సిలువ సాటున మీరు ఆశ్రయము పొందేవారిగా ఉండాలి. ఆ సిలువ నిన్ను రక్షించేదిగా ఉంది. ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్య నీ కొరకు విమోచించాడు కనుక, విమోచన క్రయధనము నీ కొరకు ఆయన చెల్లించాడు కనుక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, కాబట్టి ఆహ్వానించినప్పుడు అనగా మనం యేసయ్యను చూడండి, రొట్టెను పట్టుకుని యేసయ్య ఉన్నాడు, దీనిని తీసుకుని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. మీరు కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. శ్రమ నొందిన తమ జనుల యందు జాలిపడి ఓ యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించు, పర్వతములారా ఆనందించండి. కారణం ఏంటంటే ఇక మీకు శ్రమ ఉండదు, మీకు ఇక వేదన ఉండదు. కారణం మీ మీద జాలిపడిన యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆ ఓదార్పు ఏంటంటే భయపడకము, నేను మీకు
తోడై ఉన్నాను. భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మలను ఆశీర్వదించేవాడిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను భయపడుతున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భయపడేది ఎవరికి భయపడాలి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు రక్షణ ఇచ్చేవాడే రక్షకుడై ఉన్నాడు. అంటే నీకు ప్రొటెక్ట్ ఇవ్వాలి. అంటే నిన్ను ఆయన ఒక ఏమంటారండి, వలయాకారంలో నీ దగ్గరికి ఏ శత్రువు రాకుండా నిన్ను కాపాడి సంరక్షించే ఆ బాధ్యతను యేసయ్య తీసుకున్నాడు. కనుక మనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారమని, ఆయన నా రక్షకుడై ఉన్నాడని యేసు క్రీస్తునందు మీరు విశ్వసించే వారిగా ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది ప్రియులారా. ఇందాక మంచం మీద ఉన్న రోగి తన కొరకు వచ్చిన ఆ సిలువ ఆహ్వానాన్ని కన్నులారా చూస్తున్నాడు. ఆ ప్రక్కనే తన కొరకు పరిచర్యకున్న ఆ సిస్టర్ చూడలేకపోతుంది. ఈ గ్లాసు నీళ్ళు ఎవరికి ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వంటాడు. ఇక్కడ ఎవరు లేరు అంటే నేను చూస్తున్నాను, నా కోసం వచ్చాడు, నన్ను ఆహ్వానించడానికి వచ్చాడు. ఆహ్వాన పత్రిక తీసుకుని వచ్చాడమ్మా పరలోకము నుండి. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు గారు అంటాడు, నేను బ్రతికిన క్రీస్తు వాడనే, చనిపోయిన క్రీస్తు వాడనే. మనం కూడా అలాగే ఉండాలి. భూమి మీద ఉన్నంతసేపు క్రీస్తుని ప్రకటించి మహిమపరిచే వారికి ఉండాలి. మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది. నా రక్షకుడు నా విమోచకుడై ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్నా నేను ఆయనతోనే ఉంటాను. ఉండటం ఆయన నిర్ణయమై ఉందని నీవు గట్టిగా నీ హృదయంలో విశ్వసించవలసిన వారై ఉన్నారని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను గారు రాసిన సువార్త పాఠం 6వ అధ్యాయము 36 నుంచి మనం చదువుకుందాం ప్రియులారా. యోహాను గారు రాసిన 6వ అధ్యాయం 36 నుంచి మనం చదువుకుంటే ప్రభులు వారు ఏం చెప్తారంటే, మీరు నన్ను చూచియుండియు వారితో చెప్పాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. మీరు నాకు కావాలి, అందుకే వచ్చాడు. మీరు యేసయ్య అంటాడు, తండ్రి వలన అనుగ్రహింపబడితేనే మీరు నా యొద్దకు రాలేరు. కాబట్టి ఆయన నాకు మిమ్మల్ని అనుగ్రహించాడు. కానీ యోహాను 3:16 ఏమంటాడంటే, ఆయనను తండ్రి మనకు, చెప్పండి అమ్మా, మీరు గ్రహించాలి, మనము తండ్రి వలన యేసయ్యకు అనుగ్రహించబడ్డాం. కానీ యోహాను భక్తుడు 3వ అధ్యాయం 16 వచనం అంటాడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడను మన కొరకు అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. తండ్రి మనలను ముందుగానే అందుకనే ఎఫెసీ పత్రిక అంటాడు, జగత్ పునాది వేయబడక మునిపే తనకంటే ముందుగా మనలను తన కొరకు ఏర్పరచుకున్న దేవుడు మనలను రక్షించడానికి, అంటే మనలను తన అనుగ్రహ మహిమైశ్వర్యములో పాలిభాగస్తులుగా ఉండడానికి యేసు క్రీస్తుని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనమందరము తండ్రికి కుమారులుగాను కుమార్తెలను గాను స్వీకరించడానికి వచ్చి అంటున్నాడు, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి. ఆయన స్పష్టమైన మాట మనకిస్తున్నాడు. మళ్ళీ ఇంకొక మాట మనం 39 చదువుదాం చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున అనే పదాలు ఈ చిన్న పేరాలో 2 times మనకు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి? మీరు వాక్యం బాగా లోతుగా మీరు చదవగలరు. రక్షకుడుగా ఆయన మన కొరకు వచ్చాడు, ఎంత సత్యమో
మనలను ఆయన తన కనుదృష్టి, నాకు ఇష్టమైన వాక్యం ఏంటంటే, ఎవడైనా చర్చికి వచ్చేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ ధూమపానము, మద్యపానము మానేశాను, పాపక్రియలు తలంపులు మానేశాను, వ్యభిచారం మానేశాను, దొంగతనం మానేశాను, నరహత్య మానేశాను, ఇంకా దేవునికి వ్యతిరేకమైనవి ఏదైతే ఇవన్నీ మానేశానని చెప్పి చర్చికి వెళ్ళేవాడు సడన్లీ ఒకరోజు వీధిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా పాత స్నేహితుడు కనబడి, అరే రే ఎంతకాలం నేను చూసి మాట్లాడుకుంటూ అలాగా అతనికి మందు అలవాటు ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళి, రారా మాతో కూడా నువ్వు కొంచెం అన్నాడు అనుకో, బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా తన భక్తులను ఆయన భక్తులను ఆయన కనిపెడుతున్నాడు అరే అని తనకంటే ముందుగా ఒక విశ్వాసిని అక్కడి నుంచి, అన్నా ఎందాకెళ్తున్నారన్నా, మీరు ఇక్కడున్నారేటని అనగానే వాడి స్థితిని అంతే. అది వ్యభిచారానికి వెళ్ళినా సరే, దొంగతనానికి వెళ్ళినా సరే, కత్తి పట్టుకుని వెళ్ళినా సరే, యేసుక్రీస్తు ఒకసారి దేవుడని నమ్మిన వాడిని ఆయన విడిచిపెట్టడు. ఆయన వారిని ఏం చేస్తాడంటే కాపాడుతున్నాడు, పాపము నుండి, శాపము నుండి, వారి శరీరానికి ఏది మలినం అంటకుండా కాపాడుతున్నాడు. ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు. రక్షకుడని ఊరనే కాదు, ఇదే బాధ్యత పాత నిబంధన అబ్రహాం గారికి దేవుడిస్తే 3 రకాల ప్రాణులను విభజించి తలెదురుగా మొండెము తలగా పెట్టి అలా ఉండి, నువ్వు కాపలా ఉండరా ఎంతసేపు ఉండో చూస్తానంటే గాఢ నిద్రపోయాడండి అబ్రహాం గారు. అందులో గెద్దలు వచ్చి ఆ పవిత్ర శరీరాలను ముట్టుకుంటుంటే కర్రతో తోలేడు కానీ లేచి వాటిని ప్రతిఘటించలేకపోయాడు. అప్పుడే చెప్పాడు దేవుడు, నువ్వు చేసిన ఈ చిన్న పొరపాటు వలన నీ తర్వాత నీ కడుపును పుట్టిన 4వ తరము వారు 400 చెప్పండమ్మా 400 సంవత్సరాలు పరవాసిగా ఉంటారని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అబ్రహాం గారు అని తప్పు చేశాడా? నిద్రపోయాడు అంతే. మీకు తెలీదు, చర్చకు వచ్చిన కాలం నిద్రపోతారు. నిద్రపోవటం వలన దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు మీరు. నిద్రపోయి దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు మీరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాల్సిన విషయం ఏమైందంటే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం ఆయన ఉద్దేశం కాదు. తనకు దేవుడు అనుగ్రహించిన వారిని ఎవరిని ఆయన పోగొట్టుకోవడం ఆయన అభిమతం కాదు. రక్షించడానికే ఆయన వచ్చాడంతే. ఆ రక్షణ అనే మాటను ఆయన ఆధారం చేసుకుని ఒక మాట అన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను. ఓపెన్ అయిపోయింది అంతే. ఇంకా రక్షకునికి ఉద్దేశం పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను, మీ కొరకు ఇదిగో మంచి పానము, ఆయన నీళ్ల కుండ వల్ల మన కొరకు పరిచయం అవుతా ఉన్నాడు. నా స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఈ మండల కాలంలో నువ్వు ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించాలి, ఆనందంగా ఉండాలి. నీకు ఇవ్వబడిన రక్షణ నిర్లక్ష్యపరచకుండా నేను ఆహ్వానించడానికి ఆయన సిలువను చూపిస్తున్నాడు. నన్ను చూసిన వారు సావక బ్రతుకు. అంటే చూడండి, చనిపోయిన వాడు మరల బ్రతుకుతాడు, బ్రతికినైంది విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోకుండా నిత్య రాజ్యములో ఉండడానికి యేసయ్య మనలను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు సిలువను చూడాలి, సిలువను ప్రకటించాలి. దేవుని రాజ్యములో, నిత్య రాజ్యములో ఎల్లప్పుడూ హాయ్, జాయ్ అంటుందమ్మ తెలుగులో, అంతే కదా. ఈ ఆనందాన్ని మీరు ఆస్వాదించి ఎల్లప్పుడూ దేవునితో సంతోషించే వారికి ఉండాలి. కానీ ఇంకెన్నడూ పాపము, నీ పాపముల నిమిత్తమే ఆయన మ్రాను మీద వేలాడాడు. దేవుడి మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు తలంపులకు సదా కావలి ఉండి కాపాడునుగాక. ఆమేన్.